మిమ్మల్ని చూడగానే దేవుడు అదే మాట అంటున్నాడు. ఏదో పేరుకు గుడిలో వచ్చి కూర్చొని పేరుకేదో దేవుని వాక్యం 4 మాటలు వినేసి ఏట్రా మాకు ఈ కర్మ అని అనుకొని అప్పుడప్పుడు కనబడే నువ్వు నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇమ్మీడియట్గా జాయిన్ అయిపో. ఎక్కడ? గుడిలో పడిపోయి ఉండాలి నువ్వు. మేము డాక్టర్లు ఉన్నాం కదా, ఏమండి నాకు వైద్యం చేయండి బాగా, నేను ఇక్కడే ఉంటానండి, నా పరిస్థితి అసలు బాగులేదు అని ఎప్పుడైనా నీ రోగ లక్షణాలు నీకేమైనా కనబడ్డాయా? నీ రోగ లక్షణాలు కనబడవు. ఎందుకంటే అబద్ధం ఆడమని నోరు మాట్లాడుతుంది, ఎదో చూపులు చూడమని కళ్ళు చెబుతున్నాయి, చెత్త మాటలు వినమని చెవులకు చెబుతున్నాయి, 10 ఎదో పనులు చేయడానికి నడువు అని కళ్ళు అంటున్నాయి, రా ఏ పనైనా చేసేద్దాం, దేవుడి సంగతి తర్వాత ఆలోచిద్దాం చేతులు చెబుతున్నాయి. మన శరీరంలోని ప్రతి అవయవము ఏదో ఒకటి చేయడానికి, తప్పులు చేయడానికి ఇష్టపడుతుంది. మనసు, కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు. అది నీ రోగం ముదిరిందనడానికి కారణం. ఇప్పుడు పోల్చుకోండి, మీ రోగాలు ఉన్నాయో లేదో. మీరు ఏమంటే ఇలాగో మాట్లాడితే టాక్పన అబద్ధం ఆడతారండి. ఎంత ఈజీగా పడతాం. నాలుగు చీరెత్తానన్నాడు దేవుడు.